Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the strength of grace in weakness. The strength of grace in weakness. బలహీనతలో కృప యొక్క శక్తి. The strength of grace in weakness. The text is from Paul's second epistle to Corinthians, chapter 12, verse 9. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ ఇన్ యువర్ వీక్నెస్. గాడ్స్ లవ్ అండ్ ఫేవర్ us enough to meet every need, providing peace. దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప అనేది మన ప్రతి అవసరకు చాలిన కృప మనకు ఎంతో నెమ్మదినిస్తుంది. His power is made perfect in weakness and human inadequacy, suffering and so on. దేవుని కృప అనేది మానవ బలహీనతలో అసంపూర్ణత శక్తి మనకిస్తుంది. యాక్ట్ యాజ్ ఏ డివైన్ స్ట్రెంగ్త్. దైవిక శక్తిగా దేవునికి శక్తి మన జీవితంలో పనిచేస్తుంది. ఇక్కడ 7వ వచనం గమనించినప్పుడు పౌలు భక్తుల జీవితంలో శరీరం ఒక ముళ్ళు, అది ఉంచబడిన థాన్. ఆ ముళ్ళు తొలగిపోవాలని ముమ్మారు ప్రార్థించాడు ఆయన. ఎందుకనగా ఆ చేతకంగా హెచ్చిపోక నిమిత్తము నాకు శరీరం ఒక ముళ్ళు, నేను అత్యధికమై హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. అది నా ఎదురు తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు ప్రభుని వేడుకొంటిని. The flesh of Paul. The true strength comes from dependence on him, not the elimination of difficulty. అనుకుంటా అది తొలగించబడితే నాకు శక్తి ఎక్కువగా వస్తుంది, నేను ఎక్కువగా చేయగలను అనుకుంటాం మనం. ప్రే ఫర్ ద రిమూవల్ ఆఫ్ దట్ డిఫికల్టీ or elimination of that difficulty, that disease, that crisis. కానీ true strength comes from dependence on him. ఆయన మీద ఆధారపడడం ద్వారానే మన శక్తి వస్తుంది, కానీ నాట్ ది ఎలిమినేషన్ ఆఫ్ ద థాన్. అది తొలగించబడితే మన శక్తి వస్తుంది అనుకోవడం అనే అవివేకం. అది rather than resenting trials, they must encourage as a believer to boast in weakness as invite Christ's power to rest upon us. కాబట్టి దేవుని యొక్క శక్తి మన యందు నిలిచిన నిమిత్తము ఆ బలహీనతను ఎందుకు కూడా దేవుని యందు ఆశ్రయించాలి. ఇన్వైట్ గాడ్స్ పవర్ టు రెస్ట్ అపాన్ us. దేవుని శక్తి మన మీద నిలిచి ఉండాలని మన ప్రభు శక్తిని ఆశ్రయించాలి. So God will provide the necessary strength to face trials. ఆ పరీక్ష ఎదుర్కోవడానికి అవసరమైన శక్తిని దేవుడు ప్రసాదిస్తాడు. Just focus on his ability rather than human ability. మానవ శక్తి కంటే దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి. Depending on God's ability, God's strength, you can cope up with any circumstances. ఎలాంటి స్థితిగతులైనా ఎదుర్కోగలము. కాబట్టి
బలహీనత తొలగించబడాలని ప్రార్థన చేయటం కాదు, కానీ ఆ బలహీనతలో దేవుని శక్తి విశేషంగా నిలిచి ఉండాలని ప్రార్థిస్తే దేవుడు తన కృపను చాని కృపగా ఉంచుతాడు. అలాంటి కృపా సహాయత దేవుడు మెండుగా దయచునుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. బలహీనత తొలగిపోవాలని, ముళ్ళు తొలగించబడిన ప్రార్థన చేయడం కంటే ఆ బలహీనతలో మీ శక్తి పరిపూర్ణంగా మనం నిలిచి ఉండటకు కృపనిమ్మని ప్రార్థన చేయటకు మాకు నేర్పించవలసిగా విజ్ఞాపన చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.